అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, సర్వలోక రక్షకుడును మన ప్రభువును పెండ్లి కుమారునికి రానయ్యున్న క్రీస్తు ప్రభువారి నామందు మీ అందరికీ శుభములు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకముగా దేవుడు తన ప్రియమైన సేవకులు దైవజనులు మంగమూరి దేవదాసయ్య గారికి గాలిలో బైబిల్ మిషను అనే బంగారు అక్షరములతో రాతను రాసి బయలుపరిచిన ఈ శ్రేష్టమైన దినమందు, శుభకరమైన దినమందు దేవుని వాక్యములో నుండి కొన్ని ప్రత్యేక సంగతులను, వాక్యానుసారముగా కొన్ని అనుభవములను ధ్యానించుటకు దేవుడు దయచేసిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రీతిగా మీతో కలిసి వాక్యం పంచుకోవటానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడినదను సంగతిని గుర్చి మునుపు సంక్షేపముగా రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారు అనున్నదియే. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ఏర్పాటు ద్వారా మరి ఒక మారు మీ పరిశుద్ధమైన సన్నిధి సహవాస భాగ్యం మాకు అనుగ్రహించి శ్రేష్టమైన మీ గ్రంథములోని వాక్కులను ధ్యానించుకున్నటకు ఇచ్చిన శుభకరమైన తరుణమును బట్టి, సమయమును బట్టి స్తోత్రిస్తూ ఉన్నాం. జీవవాక్యమై ఉన్న మీరు మాతో మాట్లాడమని, మాకు అవసరమైన సంగతులు బయలుపరచమని, బైబిల్ మిషను బయలుపరిచిన మీరు మాకు అవసరమైన విశేషమైన అనుభవములు నేర్పించమని యేసునామమున ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభు యొక్క శుభ దీవెనలు, ఆశీర్వాదములు మనెల్లరికును కలుగును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, చదవబడిన దేవుని వాక్యము ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు మనం చూచిన వారమైతే, పౌలు గారు ప్రత్యేకముగా మర్మము అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ, మర్మమయ్యున్న విలువైన విషయములను ఈ చదవబడిన వాక్య వచనములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మమును గురించిన సంగతులను బోధించుట ఈ వచనాల్లో మనము ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. పిల్లరా, మర్మములు అనేవి దేవునికి చెందినవి అని వాక్య గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనాన్ని వాక్యమును మనం చూడగలిగిన వారమైతే, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అనగా మానవ జ్ఞానానికి అందని సంగతులు, రహస్యములు అనుకున్నట్లయితే, మానవ స్థితిని బట్టి సమయం వచ్చే వరకు బయలుపరచబడకుండా దాచిపెట్టబడిన సంగతులను మర్మమైనవి లేక మర్మములు అని మనం చెప్పుకున్న వారమైతే,
సమయం వచ్చినప్పుడు ఆ మర్మములను, మరుగైన సంగతులను దేవుడు బయలుపరుస్తారు. ఎందుకు అంటే రహస్యములు దేవునికి చెందును అని మోషే గారి మాట వాక్యములో ద్వితీయోపదేశకాండం 29 అధ్యాయం 29 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నారు, అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియును మన సంతతి వారివియునోగునని చెప్పుదురు. ఏదైతే మర్మమైనదిగా ఉన్నదో అది దేవుడు బయలుపరిచినప్పుడు ఆ బయలుపరచబడిన విషయములు మనవి, అలాగే మన సంతతికిని చెందును అని వాక్యములో మోషే గారి మాటలు మనము చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం, ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. గనక మరుగు మాటలను మర్మములను బయలుపరచువారెవరు? కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అనగా దేవుడు మాత్రమే మర్మములను బయలుపరుస్తారని, మరుగైన సంగతులను బయలుపరుస్తారని వాక్య గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తోంది. ఈరోజు మనము 3 ప్రత్యేకమైన మర్మములను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది యేసుక్రీస్తు అనే మర్మము, రెండవది సువార్త అనే మర్మము, మూడవది బైబిల్ మిషను అనే మర్మము. ఈ 3 మర్మమైన విషయములను గూర్చిన సంగతులను మనము ధ్యానించుకుందాం. పౌలు గారు జ్ఞాపకం చేస్తూ అంటున్నారు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినది. యేసుక్రీస్తు ప్రభువే ఒక గొప్ప మర్మమై ఉంటూ ఉన్నారు. వీళ్ళరా, ఆయన 2000 సంవత్సరముల క్రితము పాలస్తీనా దేశములో బెత్లెహేములో కన్య అయిన మరియమ్మ గారి గర్భమున యోధా వంశములో దావీదు గోత్రములో పుట్టి ఉన్నప్పటికీ ఆయన అనాది కాలము నుంచి ఉన్న దేవుడని, ఆయన ద్వారానే సమస్తమును సృష్టించబడి ఉన్నదని, యేసుక్రీస్తు ప్రభువే సర్వలోకమునకు రక్షకుడని, ఆయనే నిజమైన దేవుడు అని ఈ మర్మము పౌలు గారు గ్రహించినట్లుగా తన పత్రికలలోని సంగతుల ద్వారా ఆయన మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రభువులో ఈ లోకములోని సకల మానవులైన వారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందుటకు నియమింపబడి ఉన్నారు. యేసు ప్రభు ద్వారా రక్షణ పొందుటకు ఏర్పాటు చేయబడి ఉన్నారు అనే మర్మమును ఈ వాక్యమును బట్టి మనము చూడగలుగుతున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,
మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. పిల్లరా, యేసు ప్రభువారు 2000 సంవత్సరముల క్రితమే లోకములోనికి మానవునిగా జన్మించారు అనేది చరిత్ర సాక్ష్యమిస్తుంది, బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. కానీ ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఉన్న దేవుడని, ఆయన సకల మానవులకు రక్షకుడనే గొప్ప సత్యాన్ని, మర్మమును దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కొలసీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు, మనము 17 వచనాలు చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నవయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కనుక యేసు ప్రభు అన్నిటికంటే ముందుగా ఉన్నవారు, సమస్తమునకు ఆధారభూతుడు, ఆది సంభూతుడు ఆయనే అని విలువైన సాక్ష్యాన్ని వాక్య గ్రంథములో మనము ప్రత్యేకంగా జ్ఞాపకము చేయబడుతున్నాం. యేసు ప్రభువారిని గురించి, ఆయన యొక్క దైవత్వాన్ని గురించి అనేకులు ప్రశ్నించుచుండగా ఈ వాక్యము మనకేం బోధిస్తుందంటే, ఆయన జన్మము, ఆయన జీవితము, ఆయన కార్యములు మర్మమైనవై ఉండగా ఆ మర్మము మనకు బయలుపరిచే సత్యం ఏంటి అంటే, ఆయనే అన్నిటికీ ఆధారమై ఉన్న దేవుడు, ఆది సంభూతుడై ఉన్న దేవుడని వాక్యం ద్వారా మనము తెలుసుకొనవలసి ఉన్నాం. పిల్లరా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అనగా ఆయన శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. కానీ దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా యేసు ప్రభువులో నివసించినట్లుగా వాక్యం మనకి బయలుపరుస్తుంది. పిల్లరా, దేవుని యొక్క పరిపూర్ణమైన స్థితి యేసు ప్రభువారిలో శరీరీతిగా మానవుల మధ్య ఆయన బయలుపరుచుకునిన దేవుడై ఉన్నారు. పాత నిబంధన కాలము తండ్రి కాలము, క్రొత్త నిబంధన కుమారుని కాలము, పత్రికలు పరిశుద్ధాత్మ తండ్రి కాలమైనప్పటికీ కూడా యేసు ప్రభువారిలో దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత నివసించుచున్నట్లుగా వాక్యమే మనకి తెలియజేస్తుంది. అపోస్తులైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం జ్ఞాపం చేసుకుంటే, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కనుక ఈ వాక్యం చెప్తుంది, యేసు ప్రభువారిని గురించి, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభువారు ఎవరు? మహాదేవుడు, మన రక్షకుడు, మన కొరకు తనను తాను అర్పించుకొనిన వారు. అయినా శిలువ మరణము పొందవలసి వచ్చిన కారణము మానవుల పాపమే ఉండగా, శిలువ మీద నుండి దిగుటకు శక్తి లేని వానిగా, బలహీనుడిగా ఆయన ఈ లోకములో ఉన్న వారికి కనబడుచున్నారేమో, కానీ మహాదేవుడు
సకల మానవులను రక్షించుటకు శిలువ మరణము పొందుట తాను సంపూర్ణమైన రక్షకునిగా బయలుపడినట్లుగా ఈ వాక్యం ద్వారా మనము ప్రత్యేకంగా జ్ఞాపకము చేయబడుతున్నాం. అలాగనే రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అనే మాట వాక్యములో మనం చూస్తున్నాం. పిల్లరా, ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నారు, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నారు. యేసుప్రభువారు యూదులలో జన్మించిన 2000 సంవత్సరముల క్రితమే వచ్చిన ఆయన సర్వాధికారి అయిన దేవుడని, నిరంతర స్తోత్రార్హుడని వాక్యం ద్వారా మనము గ్రహించుకొనవలసిన వారమై ఉన్నాం. పౌలు గారు యోధామత ప్రవిష్టునిగా, యోధామతము యొక్క పద్ధతులను ధర్మశాస్త్రమును పాటించేవానిగా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించిన మర్మము దేవుడు ఆయనకు దేవదర్శనం వలన బయలుపరిచి ఉన్నారు. ఎప్పుడైతే ఈ దర్శనము ద్వారా యేసు ప్రభువుని గురించిన మర్మము ఆయనకు బయలుపరచబడి ఉన్నదో, ఆ మర్మమును బట్టి ఆయన ప్రభువుకు సాక్షిగా ప్రభువుని గురించిన లోకమంతటికి వెళ్ళి సువార్త చెప్పగలిగే బోధకునిగా పౌలు గారు మార్చబడుట వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. లోకములో ఎందరూ దేవుళ్ళని పిలవబడుచున్నా, ఎందరూ దేవుళ్ళని పరిగణింపబడుచున్నా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. ఈ మర్మము పిల్లల ప్రతి మానవుడు గ్రహింపవలసి ఉన్నారని ప్రభువుని గురించిన మర్మమును గురించి పౌలు గారు అన్యజనులకు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా మనం చూస్తే సువార్త మర్మము. పిల్లల, సువార్త మర్మం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. మర్మము ఆత్మ తండ్రి ఈ కాలములో బయలుపరిచారు. ఎవరెవరికి? పౌలు గారి కాలములో అపోస్తులకును ప్రవక్తలకును దేవుని బిడ్డలారా బయలుపరిచి ఉన్నారు. ఆ బయలుపరిచిన అంశము మనుషులకు సంపూర్ణంగా తెలియపరచబడలేదు. ఇప్పుడు బయలుపరచబడిన అంశమే సకల మానవులకు తెలియచేయబడుటకే సువార్త ప్రకటించే పని యేసుప్రభువు వారు అప్పగించిన వారై ఉన్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ప్రభు చెప్పిన మాట వాక్యం ద్వారా మనము జ్ఞాపకము చేసుకోవలసి ఉన్నాం. ఆ సువార్త మర్మం ఏంటి అంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారు అనున్నదియే. కనుక సువార్త మర్మం ఏంటి అంటే దేవుని బిడ్డలారా, అన్యజనులకు యేసు ప్రభుని గురించి సాక్ష్యము చెప్పుట. ఎవరైతే అన్యజనులుగా ఉన్నారో, అన్యజనులు అనగా బైబిల్ యొక్క అర్థాన్ని మనం తీసుకుంటే దైవజనులు మంగమూరి దేవదాసయ్య గారు అన్నారు, ఇశ్రాయేలీలు కానివారు అన్యజనులు అని వాక్యానుసారంగా జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి మునుపు శరీర విషయములో అన్య జనులయ్యుండి, అనగా శరీరరీతిగా ఎవరైతే యూదులు కారో లేక ఇశ్రాయేలీలు జనాంగ సంతతికి చెందిన వారు కారో వారే అన్యజనులుగా పరిగణింపబడుట వాక్యం ద్వారా మనము అర్థము చేసుకొనవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అనగా దేవుడు పాత నిబంధన కాలములో అబ్రహాము గారి సంతానాన్ని
కోరుకున్నారు. అబ్రహాము గారిని ఏర్పరచుకున్నారు. ఆయన సంతానమును కోరుకున్నారు. వారిని ప్రతిష్ఠించుకున్నారు. వారిని ఏర్పాటు జనాంగముగా దేవుడు ఎంచుకొనుట అనేది వాక్యంలో చూస్తాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలీలు ప్రతిష్ఠితమైన జనాంగముగా, ఆయన రాబడికి ప్రథమ ఫలముగా కనబడుచున్నారు. అందుచేత పిల్లల పాత నిబంధన కాలం అంతటిలో దేవుడు తన యొక్క ధర్మశాస్త్రమైన, వాగ్దానములైన, ప్రవచనములైన ఇశ్రాయేలీలైన వారికి బయలుపరిచారు. ప్రవక్తల ద్వారా తెలియజేయించారు. దేవాలయము వారి కొరకు ఏర్పరిచారు. దైవారాధన వారి నిమిత్తము జరిగించుకున్నారు. దేవుడు వారిని ప్రత్యేకించుకున్నారు. కారణం ఏంటి అంటే వారిలో నుంచే రక్షకునిగా యేసు ప్రభువారు ఈ లోకమునకు రావలసిన సంగతిని బట్టి ఈ కార్యములను దేవుడు జరిగించుట వాక్యమును బట్టి మనం చూస్తాం. రోమీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచరాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అందుచేత యేసు ప్రభువారు ఆ జనాంగములో నుండి, ప్రతిష్ఠింపబడిన ఏర్పాటు జనాంగములో నుంచి రావలసిన వారై ఉన్నారు. ఒక సందర్భంలో దేవుడు అంటున్నారు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని ఇజ్రాయేలును గురించి మాట్లాడుట యెషయా గ్రంథములో ప్రత్యేకంగా మనం చూస్తాం. అందుచేత దేవుడు వారిలో నుండి రక్షకునిగా లోకమునకు రావలసి ఉండగా, వారి కొరకు తను ఏర్పరిచిన ఏర్పాట్లన్నీ గావించి ఉండగా, ఆయన జన్మించినప్పటికీ ఆయనను ఆ జనులే తృణీకరించారు. ఏర్పాటు జనాంగమే ఆయనను నిరాకరించినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయములో ప్రత్యేకముగా మనము జ్ఞాపకము చేసుకొనొచ్చు ఉన్నాం. 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కనుక ఆయన స్వకీయులు ఎవరు? ఇశ్రాయేలీలు, యూదా జనాంగము. ఆయన అంగీకరించలేదు. అందుచేత ఇప్పుడు సువార్త దేవుడు ఎవరి మధ్యకి పంపిస్తున్నారు? అన్యజనులైన వారి మధ్యకి పంపిస్తున్నారు. అనగా శరీర రీతిగా ఇశ్రాయేలీలు కానివారే, యూదులు కానివారే అన్యజనులని పరిగణింపబడుచుండగా, ఈ అన్యజనులకు సువార్త ప్రకటించబడుట దేవుని సంకల్పమై ఉన్నది. అందుచేతనే 2000 సంవత్సరములుగా ఈ భూలోకం అంతటా, అన్ని దేశములలో, అన్ని ఖండములలో, అన్ని ప్రాంతములలో సువార్త ప్రకటింపబడుచున్నది. మన భారతదేశములోను, అలాగే మన ఆంధ్ర రాష్ట్రములోను, మన ప్రాంతములలో కూడా సువార్త ప్రకటించబడుట యొక్క ఉద్దేశం ఏంటి అంటే, పిల్లరా, ఆయన స్వకీయులు నిరాకరించారు కాబట్టి ఈ ఏర్పాటు దేవుడు మనకు దయచేస్తూ ఉన్నారనేది దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించుకొనవలసిన వారమై ఉంటున్నాం. యేసు ప్రభువారు మత్తయి సువార్త 22వ అధ్యాయము లేక 21వ అధ్యాయములో ఆయన ఉపమానం చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. కాబట్టి యేసు ప్రభువారిని పిల్లరా వారు తృణీకరించారు. కాబట్టి ప్రభు అంటున్నారు, దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చే జనులకి ఇవ్వబడుతుంది అంటున్నారు. అందుచేత అన్ని జనులకు కూడా సువార్త ప్రకటింపబడుచుండగా, ఈ సువార్త యొక్క మర్మం ఏంటి అంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం,
అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. పాత నిబంధన కాలం అంతా మనం చూస్తే పాత నిబంధన గ్రంథములో 39 గ్రంథములుండగా అన్యజనులకు ఏమాత్రము సమానత్వము లేని స్థితి. ఇశ్రాయేలీలతో ఏమాత్రము వారికి అన్యజనులుగా పరిగణించబడిన వారికి ఏకత్వము లేని స్థితి. కానీ ఎప్పుడైతే యేసుప్రభు అనే మర్మము లోకానికి బయలుపరచబడిందో, ఆయన సువార్త మర్మము లోకానికి వెల్లడి చేయబడిందో, ఈ మర్మము ద్వారా ఇప్పుడు ఎవరైతే సువార్త ద్వారా రక్షణ పొందుచున్నారో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తున్నారో ఇప్పుడు అందరికీ ఆయన అధికారం ఇస్తూ ఉన్నారు. లేదా ఏంటి అధికారం అంటే దేవుని పిల్లలనే అధికారం. ఒకప్పుడు ఇశ్రాయేలీలు మేము దేవుని పిల్లలమనే అతిశయాన్ని కలిగి ఉండేవారు. కానీ వారు ప్రభువునే తృణీకరించారు. యేసు ప్రభు అనే మర్మాన్ని గ్రహించలేకపోయి ఉన్నారు. సువార్తనగా యేసు ప్రభు యొక్క జన్మము, సేవ, శ్రమ, శిలువ, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, ఆయన రాకడ, 1000 ఏండ్ల పరిపాలన, నిత్య జీవము, ఈ సంపూర్ణమైన స్థితిని తెలియపరిచేదే సువార్త ఎన్నది గనక పిల్లరా, ఈ సువార్తను అంగీకరించిన వారికి దేవుని పిల్లలనే అధికారాన్ని ఇస్తున్నారు. యూదులతో పాటు సమాన వారసత్వాన్ని ఇస్తున్నారు. ఒక శరీరమందలి సాటి అవయములుగా దేవుడు మార్చారు. అలాగే వాగ్దానములో పాలివారులుగా దేవుడు ఏర్పరుచుట, ఈ గొప్ప మాటను బట్టి, వాక్యాన్ని బట్టి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. అందుచేత వాక్యమెనుచున్న దేవుని పిల్లరా, దేవుని సహవాసములోకి వచ్చిన వాళ్ళరా, సువార్త మర్మము ఏంటి అంటే అన్యజనులకు కూడా సువార్త ప్రకటించాలి. అన్యజనులను కూడా యేసు ప్రభు యొక్క అనుభవములోనికి నడిపించవలసిన వారయింటున్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 34, 35 వచనాలు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఎంత గొప్ప మాట! కొర్నేలి విషయములో పేతురు గారు సువార్త ప్రకటించినప్పుడు అన్యుడైన ఇటలీ పటాలానికి సంబంధించిన సైన్యాధిపతి అయిన కొర్నేలి ఇంటి వారు రక్షణ పొందారు. కొర్నేలి యేసు ప్రభువుని, ఆయన వాక్యాన్ని అంగీకరించిన సందర్భంలో దేవుడు రాయించిన మాట ఏంటి అంటే దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. కాబట్టి ఏ జనములో మనమున్నా సువార్త ద్వారా యేసు ప్రభువుని గురించిన మర్మాన్ని తెలుసుకుంటే, సువార్త మర్మమును మనం గ్రహించిన వారమైతే పిల్లరా, దేవుడు మనలను అంగీకరిస్తూ ఉన్నారు. దేవుడు తన కుమారులుగా మనకు ఆయన అధికారం ఇస్తున్నారు. అలాగే యూదులతో పాటు సమాన వారసత్వాన్ని, పిల్లల వాగ్దానములో పాలిభాగాన్ని దేవుడు మనకు దయచేయుట అనేది ఈ వాక్యములను బట్టి మనము గ్రహించుకొనవలసిన వారమై ఉంటున్నాం. అన్ని జనులకు సువార్త చెప్పుటకు పౌలు గారిని దేవుడు అపోస్తులుగా ఏర్పరచుకొని ఉన్నారనేది వాక్యం మనకి జ్ఞాపకం చేస్తోంది. గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులునవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు. అందుచేత అన్యజనులకు వెళ్ళి పిల్లల సువార్త ప్రకటించిన వారు ఎవరు అంటే పౌలు గారు అంటున్నారు. అన్యజనులకు అపోస్తులుగా పిలువబడ్డారు. కారణము క్రీస్తును గురించిన మర్మాన్ని గ్రహించారు.
సువార్త యొక్క మర్మాన్ని గ్రహించారు అనేది ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవలసి ఉన్నాం. ఇక మూడవ అంశాన్ని మనం చూస్తే బైబిల్ మిషను అనే మర్మము. పిల్లరా, భూలోకములో ఎన్నో మిషనులు ఉండగా, ఎన్నో సంఘములు ఉండగా, కడవరి కాలములో 1938వ సంవత్సరము జనవరి నెల 31వ తారీఖున రాజమండ్రిలో దైవజనుడు శ్రీ ఎం దేవదాసయ్య గారికి దేవుడు మధ్యాహ్నం 2 గంటలకి గాలిలో బంగారు అక్షరములతో బైబిల్ మిషన్ అనే రాత రాసి చూపించి ఉన్నారు. పిల్లరా, గాలిలో రాయబడిన ఈ రాతను ఆధారము చేసుకొని దేవుని సంఘమును స్థాపించుట మర్మము. స్థాపన చేయబడిన సంఘము 88 సంవత్సరములుగా భూలోకములో సువార్త ప్రకటించుట మర్మము. జీతనాతములు లేకపోయినా, బహిరంగికమైన ఏ ఆధారము లేకపోయినా దేవుని మీద ఆనుకొని పరిచర్య చేసే గొప్ప మర్మమైన స్థితి బైబిల్ మిషన్లో ఉన్నది అనేది వాక్యానుసారంగా ఈ సాక్ష్యము ద్వారా నేను మీ జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. పిల్లరా, పరమగీత గ్రంథములో మనము ప్రత్యేకంగా ఒక మాట చూడగలుగుతున్నాం. ఏంటి ఆ మాట అంటే, పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనం, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే. కాబట్టి ప్రియుని మీద ఆనుకున్న సంఘము, అరణ్యం అనగా లోకములో నడుచుచున్న సంఘం, అనగా లోకములో ప్రయాణము చేయుచున్న సంఘము, లోకములో ప్రయాణించుచున్నది కానీ ప్రియుని మీద ఆనుకొని ప్రయాణం చేస్తుంది. ఈ అనుభవమే బైబిల్ మిషన్ యొక్క అనుభవం అనేది వాక్యమును బట్టి మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, ఈ మర్మము గ్రహించని వారు ఎందరో అపార్థం చేసుకున్నారు, హేళన చేశారు. ఈ మర్మాన్ని తెలుసుకొనలేని వారు ఎందరో బైబిల్ మిషన్ గూర్చిన దుర్భాషలాడారు. భయంకరమైన మాటలతో ఆ కాలములో దైవజనుని, ఆ కాలములో ఉన్న బైబిల్ మిషన్ అనుభవం కలిగిన వారిని హేళన చేసి ఉన్నారు. కానీ దేవుడు బయలుపరిచారనే సత్యాన్ని రుజువు చేయటానికి దేవుడే ఈ మిషన్ యొక్క మర్మమును దైవజనుడు దేవదాసయ్య గారికి బయలుపరిచారని లోకానికి చాటి చెప్పటానికే ఆయన గొప్ప కార్యాలని బైబిల్ మిషన్లో దేవుడు జరిగించుకొనొచ్చు ఉన్నారు. పిల్లల, ఏడాది 88వ బైబిల్ మిషన్ మహోత్సవములు గుంటూరు బేతేలు గృహము ప్రధాన కేంద్రముగా బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు, డాక్టర్ శామ్యుల్ కిరణయ్య గారు, వారి యొక్క నాయకత్వములో, వారి యొక్క అధ్యక్షతన మరి జరిగింపబడిన 88వ సభలు దేవుడు ఎంత గంభీరముగా ఏడాది జరిగించుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ ఎదుట వేయబడిన పందిరిలో దేవుడు ఎంతమంది భక్తులను నడిపించారు, ఎంత మహిమకరముగా జరిగించుకున్నారు. ఈ అనుభవమే ఒక సాక్ష్యమని దేవుని బట్టి మనము జ్ఞాపకము చేసుకొనవలసి ఉన్నాం. పిల్లరా, ఈ మర్మమును ఎవరు గ్రహించగలరో, ఈ మర్మమును ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు పెండ్లి కుమార్తె అంతస్తుకు సిద్ధపడేవారై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే 32వ వచనం, ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చియు సంగమును గూర్చియు చెప్పుచున్నాను. ఈ మర్మము గొప్పది. 5వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి సంగమును గురించి, ప్రభువుని గురించి, అనగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను గురించి మాట్లాడుతూ పౌలు గారు చెప్తూ ఉన్నారు. సంఘము అలాగే క్రీస్తు ప్రభు మర్మముగా ఏ రీతిగా ఒకరు జీవించాలో, సంఘమనే వధువు ప్రభువనే మరి ప్రియునికి వరునికి లోబడి ఉండాలని, యేసు ప్రభు అనే వరుడు సంఘమనే విశ్వాసులను ప్రేమించాలని ఈ సత్యాన్ని బయలుపరుస్తూ ఈ మర్మము గొప్పదని బయలుపరిచి ఉన్నారు. పిల్లరా, బైబిల్ మిషను ఎందుకొరకు ఉద్భవించింది అంటే దైవ సన్నిధి అనుభవాన్ని నేర్పించటానికే. దైవ సన్నిధి అనగా దేవునితో సహవాసము. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము,
దేవ అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుము. ఈ అనుభవమే మర్మమైన అనుభవమై ఉన్నది. ఈ సన్నిధి కొరకే బైబిల్ మిషన్ ఉద్భవించింది. దైవ సన్నిధి దేని కొరకు అంటే పెండ్లి కుమార్తెను సిద్ధపరచడానికే అని దైవజనులు మంగమూరి దేవదాసయ్య గారు తెలియపరిచారు. అనగా సన్నిధి ద్వారా అనుదినము దేవునితో సహవాసము చేటు ద్వారా సంఘము విశ్వాసులు రాకడలో ఎత్తబడి ప్రభుని మధ్యాకాశములు కలుసుకునే పెళ్లి కుమార్తెలుగా తయారయ్యే అంతస్తు సంపాదించుకుని వారు ఉన్నారు. ఈ అంతస్తు నిమిత్తమే దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచి ఉన్నారు. లేదా ఇటు బైబిల్ మిషన్ అనే మర్మము ద్వారా ఈరోజు అన్యజనులైన వారికి సువార్త ప్రకటించబడుతుంది. మరి నా యొక్క భావము ఏంటి అంటే పౌలు గారు ఏ రీతిగా అన్యజనులకు సువార్తను ప్రకటించారో ఈరోజు బైబిల్ మిషన్ యొక్క అనుభవంలోనికి వచ్చుచున్న వారు ఎవరు అని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అధిక సంఖ్యాకులు అన్యజనులే అనేది అందరూ గ్రహించవలసిన సత్యమై ఉన్నది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా 2వ వచనం, అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించెను, మనం ఆయన త్రోవలలో నడుచుదుము అని చెప్పుకుందరు. కాబట్టి ఈ ప్రవచనము దేవుడు యూదా జనాంగాన్ని గురించి ఇచ్చారు, తన ఏర్పాటు జనులను గురించి ఇచ్చారు. కానీ ఈ ప్రవచనము అన్ని జనులు ప్రవాహం వలె వచ్చేదరనే ప్రవచనాన్ని ఈ కాలములో బైబిల్ మిషన్లో దేవుడు నెరవేర్చుకుని వచ్చి ఉన్నారు. లేదా మన ప్రాంతములో ఎందరో మిషనరీలు, ఎన్నో సంఘములు పనిచేస్తూ ఉన్న అన్ని జనులు ఎక్కువగా ఆకర్షింపబడి నడిపించబడే సంఘం ఏది అంటే బైబిల్ మిషనే. ఎందుకు అంటే బైబిల్ మిషన్ అనే మర్మాన్ని దేవుడు అనుజనులైన వారికి మరి అధికముగా బయలుపరచుచున్నారు. ఆయన మహిమను కనపరుచుకొనుచున్నారు అనేది దేవుని వాక్యం ద్వారా మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. కనుక బైబిల్ మిషన్ అనే మర్మము గ్రహించాలి అంటే మనుషులను కాదు అడగవలసినది, లోకములోని బోధకుల యొద్దకు కాదు వెళ్ళవలసినది. బైబిల్ మిషన్ అనే మర్మము తెలుసుకున్న వాళ్ళంటే దేవుని యొద్దకే వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా బైబిల్ మిషన్ను బయలుపరిచినది దేవుడే గనక ఈ అనుభవాన్ని సంపాదించుకొనవలసి ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనము నుండి వాక్యం మనం చూసినప్పుడు పేతురు గారు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యేసు ప్రభువా, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు యేసయ్య అంటున్నారు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచినే గాని మనుషులు ఎవరు నీకు బయలుపరచలేదన్నారు. కనుక యేసు ప్రభువారు దేవుని కుమారుడనే మర్మము పేతురు గారికి తండ్రి బయలుపరిచారు. అలాగే బైబిల్ మిషన్ యొక్క అనుభవాన్ని తెలుసుకోవాలనుకునే ఆలోచన కలిగిన భక్తులారా, దేవుని విశ్వాసులారా, దేవుని అడగండి. దైవజనుడు కూడా అదే నేర్పించారు. తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకోనండి అన్నారు. మనుషుల వలన కొన్ని భిన్నాభిప్రాయములు కలగవచ్చు, కానీ మనుషుల వలన కొన్ని అభిప్రాయ భేదములు ఏర్పడవచ్చును, కానీ దేవుని అడిగి నిరుకు తెలుసుకుని వారికి బైబిల్ మిషన్ యొక్క మర్మాన్ని, సత్యమును దేవుడు బయలుపరచువారై ఉన్నారు. బైబిల్ మిషను అనగా బైబిల్ యొక్క పని బైబిల్లో ఉన్నదే బైబిల్ మిషన్లో ఉండాలి. బైబిల్లో భక్తుల యొక్క అనుభవాలు బైబిల్ మిషన్లో ఉన్న భక్తులలో ఉండాలి. బైబిల్లో ఉన్న గొప్ప ఆత్మీయ అంతస్తు బైబిల్ మిషన్ వారు సంపాదించుకునవలనేది దైవజనుడు మంగుమూరి దేవదాసయ్య గారి యొక్క ప్రార్థన ఉన్నది, వారి యొక్క గొప్ప కోరిక ఉన్నది. అందుచేత బైబిల్ మిషను బయలుపరచబడిన
ఈ ప్రత్యేకమైన దినమున బైబిల్ మిషన్ ప్రత్యక్షత దినమున వాక్యం వినుచున్న మనందరం కూడా ఈ మర్మాన్ని గ్రహించి నిజమైన బైబిల్ మిషన్ అంతస్తు సంపాదించుకుందాం. పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడదాం. దేవుడు అట్టి గొప్ప ధన్యత, భాగ్యము, దీవెన కొద్ది మాటల ద్వారా చేరి ఉన్న మనెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, ఈ మాటలను మా వినికిడిలో దీవించుమని, మా అనుభవంలోనికి నడిపించుమని, నీ ఏర్పాటు బైబిల్ మిషన్ను, నీ సువార్తను మీరే లోకమంతటికి వెల్లడిపరుచుకొనుమని, యేసు ప్రభువా మీ మర్మం అందరికి బయలుపరుచుకొనుమని యేసయ్య శక్తి కలిగిన నామమున వినయముతో వేడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రైక దేవుని ఆశీర్వాదములు బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేక మర్మమైన ఆత్మీయ అంతస్తు ఆయన బయలుపరిచి దీవెనలతో వర్ధల చేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత.